as the earlier speaker said, that today is Karl Landsteiner's birthday. Karl Landsteiner evaru? Karl Landsteiner is the one who has invented the grouping system. A group, B, O, ఇవన్నిటిని కనిపెట్టిన వాడే కార్ల్ ల్యాండ్స్టీనర్. So in remembrance of him, 14th June has been celebrated as World Donors Day. World Blood Donors Day means రక్తదాతల దినోత్సవం. It is to give thanks to the people who donate the blood. ఎవరైతే రక్తం ఇస్తున్నారో రక్తదాతలు అంటాం మనం, బ్లడ్ డోనర్స్. వాళ్లకు థ్యాంక్స్ గివింగ్ అన్నట్టు. మీరు ఈ సమాజంలో ఉన్నటువంటి అవసరార్థులకు మీరు బ్లడ్ ఇస్తున్నారు కాబట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రపంచం మొత్తం గత 20 సంవత్సరాలుగా, దిస్ ఈస్ ద 20th ఇయర్, వరల్డ్ బ్లడ్ డోనర్ డే హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఫర్ ద లాస్ట్ 20 years. దిస్ ఈజ్ 20th ఇయర్. ఈ 20th ఇయర్ ఎవ్రీ ఇయర్ మన స్లోగన్ ఉంటుంది. దిస్ ఇయర్స్ స్లోగన్ ఏంటిది? ఇట్ ఈస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ విత్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది. ఇట్ స్టార్టెడ్ దిస్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఆన్ 14th June ఎవ్రీ ఇయర్ ఫర్ ద లాస్ట్ 20 years. ఈ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ మనము అందరికీ థ్యాంక్స్. మా యొక్క ప్రాణాలు ఇన్ని సంవత్సరాలు, ఫర్ ద లాస్ట్ 20 years యూ సేవ్డ్ అవర్ లైఫ్, థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అనేదే ఈ సంవత్సరం స్లోగన్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ సేవింగ్ అవర్ లైఫ్స్ ఫర్ ద లాస్ట్ 20 years. 20 సంవత్సరాలు మా జీవితాలను మీరు కాపాడుతున్నారు కాబట్టి ఈ రక్తదాతలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కూడా చాలా మంది, ఇక నా అసిస్టెంట్ రాజు కూడా పాపం మేము వచ్చి ఫోటో దిగుదామని తీస్తాను, ఫోటో కూడా లేకుండా, అంటే పేరు కూడా అవసరం లేకుండా ఎంతో మంది ఇప్పుడు దాతలు చాలా మంది. మనం ఒక విషయానికి దానం చేస్తున్నామంటే ఏంటి, నువ్వు దేనికి దానం చేస్తున్నావో నీకు తెలుసు, ఎవరికి దానం చేస్తున్నావో తెలుసు. ఇక్కడ రక్తదాతలు ఏంటి, నువ్వు ఎవరి ప్రాణం కాపాడుతున్నావో తెలియకుండా నువ్వు రక్తం ఇస్తున్నావు కాబట్టి అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది అని చెప్తున్నారు. ద బ్లడ్ డొనేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ డొనేషన్స్. ఎందుకంటే మిగతా దాంట్లో సెల్ఫిష్నెస్ ఉన్నది, మిగతా దానాలలో సెల్ఫిష్నెస్ ఉన్నది, దీంట్లో నీకు సెల్ఫిష్నెస్ లేదు. యూ డోంట్ నో టు హూమ్ యు ఆర్ గివింగ్ ద బ్లడ్ అండ్ టు హూమ్ యు ఆర్ సేవింగ్ దేర్ లైఫ్స్ అనేది. కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ మోర్ సో, ఇంతకుముందు మన రోహిణి సూపరింటెండెంట్ గారు చెప్పారు, బ్లడ్ ఇస్తే నష్టాలు ఒక్కటి కూడా లేదు, లాభాలు చాలా ఉన్నాయి. మన లైఫ్ స్పాన్ ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ 120 days. 120 days అంటే 4 months మనం పుట్టుకతో వచ్చిన బ్లడ్ మనకు ఉండదు. ఎవ్రీ 4 months దే ఆర్ మెటబలైజ్డ్ RBCs అండ్ గో ఇన్ యూరిన్ అండ్ అదర్ థింగ్, and it will be reborn. So instead of the blood RBCs metabolized and going in urine, you are giving to one person not more than 300 ml. 250 ml మేము కలెక్ట్ చేసేది, 300 ml. A person will have 5 liters of blood. ఎంత ఉంటుంది మనకు? 5 లీటర్లు ఉంటుంది రక్తం. మనం ఇచ్చేది ఎంత? 1/2 లీటర్ ఇస్తున్నాం మనం, 250 ml. సో దట్ ఈస్ నథింగ్ ఎట్ ఆల్, ఏమీ కాదు మనకు. జస్ట్ కొద్దిగా కూర్చొని ఒక గ్లాస్ వాటర్, ఒక 2-3 రోజులు మంచిగా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకి ఈలోగా 3 months పట్ట మళ్ళీ మనం వీఆర్ రెడీ టు ఎవ్రీ ఇయర్ మనం 4 times బ్లడ్ ఇవ్వచ్చు. ఎవ్రీ ఇయర్ ఎన్నిసార్లు ఇవ్వచ్చు? 4 times యూ కెన్ గివ్ బ్లడ్. సో అండ్ దట్ విల్ గివ్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద మేజర్ డిసీజెస్. మనం కనుక ఎవ్రీ ఇయర్ 4 times కనుక ఇస్తే మనకి ఏ రోగం మన దగ్గరికి రాదు, ఎందుకంటే ఫ్రెష్ బ్లడ్ మనకు వస్తుంది కాబట్టి. మోర్ ఓవర్ అవర్ లైఫ్ స్పాన్ ఆల్సో విల్ బి ఇంప్రూవ్డ్ అండ్ యూత్ఫుల్నెస్ విల్ బి ఇంప్రూవ్డ్. దేర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్, నాట్ వన్. To say by giving blood you have got number of advantages. More than all these things, self satisfaction, ఒక సంతృప్తి, అరే నా వల్ల ఒక ప్రాణం నిలబడ్డదని. అండ్ అది ఎప్పుడు డాక్టర్ బుచ్చిరెడ్డి గారు 83, 85లో ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఉండే, ఏది ఒక్క బ్లడ్ ఇస్తే ఒక్క ప్రాణం కాపాడేది. ఇప్పుడు అట్లా కాదు, కాంపోనెంట్ సెపరేషన్ వచ్చినాక మీరు ఎన్ని ప్రాణం, ఒక్క బ్లడ్ ఇస్తే 3 ప్రాణాలు కాపాడుతున్నాం. ఎట్లా? RBCs తీస్తున్నాం ఆ బ్లడ్లోకి వెళ్ళి, మీరు ఇచ్చే బ్లడ్లోకి వెళ్ళి. సో ఎవరికైతే బ్లడ్ లాస్ ఉన్నదో, ఎనీమియా ఉన్నదో వాళ్ళకు ప్యాక్డ్ సెల్స్ అని RBCs ఇస్తాము. రెండవది దానికి వెళ్ళి ప్లేట్లెట్స్ తీస్తున్నాం మనం. డెంగ్యూ మనకు వస్తున్నది ఎప్పటికీ, డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వచ్చి ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి. సో దానికి ప్లేట్లెట్స్ తీసి ఆ ప్లేట్లెట్స్ డెంగ్యూ పేషెంట్ను బ్రతికిస్తున్నాం. ఇంకోటి ప్లాస్మా అని తీస్తాం. ప్లాస్మా ఇప్పుడు సపోజ్
బర్న్స్ పేషెంట్స్ ఉంటాయి, ఖాళీ వస్తారు, వాళ్ళకి ఏం పోతుంది, వాళ్ళకు సీరమే పోతుంది, ఆర్టీసీస్ పోతుంది. కాబట్టి వాళ్ళకు మనం ఈ ప్లాస్మా ఇస్తాం. అంటే ఏంది, 3 ప్రాణాలు కాపాడుతున్నావు. నువ్వు ఒక్క పాయింట్ ఆఫ్ బ్లడ్ ఇచ్చి 3 ప్రాణాలు కాపాడుతున్నావు. కాబట్టి అందరికన్నా రక్తదాతే గొప్పవాడు, బ్లడ్ డోనరే గొప్పవాడు అనే ఉద్దేశంతో ఈ రోజు నాడు ప్రపంచం మొత్తం మనము ఎవరైతే బ్లడ్ ఇస్తున్నారో వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడానికి వరల్డ్ బ్లడ్ డోనర్ డే అని ఈ రోజు కూడా మేము రెడ్ క్రాస్ లో దాదాపు ఒక 80 మంది దాతలకు ప్లస్ మోటివేటర్స్ ఎవరైనా ఆర్గనైజర్స్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తారో, ఎవరైతే మోటివేట్ చేస్తారో ఇచ్చేయమని, ఎవరైతే దాతలు ఇస్తున్నారో వాళ్ళందరినీ ఈ రోజు మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ మా యొక్క ప్రెసిడెంట్ రెడ్ క్రాస్ కు వారి చేతుల మీదుగా, మా పాలక మండలి చేతుల మీదుగా ఆ యొక్క రక్తదాతలు మరియు క్యాంప్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఈ రోజు సన్మానం చేస్తున్నాం. సో దిస్ ఈజ్ జస్ట్ మా యొక్క సన్మానం చాలా చిన్నదే కావచ్చు, మీరు కాపాడే ప్రాణం గొప్పది. కాబట్టి ఆ కాన్సెప్ట్ తోని మనమందరం ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఈరోజు రోహిణి మేనేజ్మెంట్, రోహిణి స్టాఫ్ అంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు బ్లడ్ ఇస్తున్నందుకు మా రెడ్ క్రాస్ హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇట్లాంటి క్యాంప్స్ ఇక ముందు కూడా ఇంకా చాలా పెట్టుకోవాలని ఈరోజు నాతో పాటుగా మా వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్ గారు వచ్చారు, మా యొక్క ఎంసీ మెంబర్స్ కొట్టబెల్లి శ్రీనివాస్ గారు, మా యొక్క ట్రెజరర్ బాపిరెడ్డి గారు, మా యొక్క ఇంకొక ఎంసీ మెంబర్ పుల్లు వేణుగోపాల్ గారు, ఇప్పుడే ఒక ఎంసీ మెంబర్ హరిప్రసాద్ గారు వచ్చారు. వాళ్ళందరి తరఫున ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్, ముఖ్యంగా చైర్మన్ బుచ్చిరెడ్డి గారికి, మన సూపరింటెండెంట్ జె సుధాకర్ రెడ్డి గారికి,